జై శ్రీరామ్ మిత్రులారా, గత వీడియోలో బేట్ ద్వారకలో ఉన్న శ్రీ గోల్డెన్ ద్వారక ప్లేస్ చూపించాను కదా. అయితే ఇది దాని కంటిన్యూషన్ రెండో పార్ట్ అనమాట. చూసేయండి. మొదటి అంతస్తులో శ్రీకృష్ణుడు పుట్టుక కానివ్వండి, ఆయన బాల్యంలో చేసిన సాహసాలు కానివ్వండి, ఇక కొన్ని విశేషాలు చూసాం కదా. అయితే ఈ పైన విష్ణుమూర్తి యొక్క అవతారాలు, అలాగే మా లక్ష్మీదేవి వివిధ రూపాలు ఉన్నాయి. చూసేయండి. శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించడానికి కొన్ని అవతారాలు ఎత్తారు. వాటిని దశావతారాలు అంటారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. బలరామ అవతారం కూడా శ్రీ మహావిష్ణువుది అని అంటారు, కానీ అది నిజం కాదు. బలరాముడు వచ్చేసి ఆదిశేషుని అంశ, ఆయన ఆదిశేషుని అవతారం. మనం చూసేది నరసింహ అవతారం, హిరణ్యకశ్యపుని వధించడం కోసం ఎత్తిన అవతారం. ఈ అవతారం వచ్చేసి వామన అవతారం, బలి చక్రవర్తిని పాతాళలోకి పంపించడానికి. ఈ అవతారం వచ్చేసి పరశురామ అవతారం, నేటి కేరళ రాష్ట్రం ఈయన పేరు మీదనే వచ్చింది. ఈ అవతారం పరిచయం లేని అవతారం మనం ఆరాధించే శ్రీరాముల వారు. ఈ అవతారం వచ్చేసి శ్రీకృష్ణ అవతారం. బుద్ధ అవతారం, ఇది విష్ణుమూర్తి అవతారం అని పిలుస్తారు కొంతమంది. మనం చూస్తున్న అవతారం వచ్చేసి కల్కి అవతారం, కలియుగంలో అధర్మ పనులను నాశనం చేయడానికి వచ్చే విష్ణుమూర్తి 10వ అవతారం. ఇంకా నేరుగా నడుచుకుని లోపలికి వెళ్తే భారతదేశం చార్ధామ్ యాత్ర ఉన్న ప్రదేశాలు వాటి విశిష్టత చూడవచ్చు. బద్రీనాథ్, కేదార్నాథ్, రామేశ్వరం, పూరి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇది ఇక్కడ చూడవచ్చు. చార్ధాంలో మొట్టమొదటి యాత్ర వచ్చేసి బద్రీనాథ్. ఈ ప్రాంతంలోని శ్రీ మహావిష్ణు తన పాదాన్ని మోపారని చెప్తారు. ఆ తర్వాత మూర్తిని చూస్తే మీకు అర్థమైపోతుంది. పూరి జగన్నాథ్ యొక్క దేవాలయం. ఈ దేవాలయం కలియుగానికి సంకేతం. పూరి క్షేత్రం తర్వాత వచ్చేది రామేశ్వర క్షేత్రం, తమిళనాడులో ఉంది. ఈ క్షేత్రం వచ్చేసి త్రేతాయుగానికి సంకేతం. ఆ చివరిగా చూసుకున్నట్టయితే మనకు కనిపించేది ద్వారకాలో ఉన్న శ్రీ ద్వారకాధీశ ఆలయం. ఈ దేవాలయం వచ్చేసి ద్వాపర యుగానికి సంకేతం. ఇదే గోల్డెన్ ద్వారకాలో గుజరాత్ శారీస్ అమ్ముతుంటారు, కావాలంటే కొనుక్కోవచ్చు. బేట్ ద్వారకాలో మా ట్రిప్ ముగిసిందండి. మేము రిటర్న్ ద్వారకాకి వెళ్ళిపోతున్నాము. ద్వారకాకి వెళ్ళాలంటే ముందుగా మేము ఫెరీ రైడ్ ఎక్కాలి. ఇది చూస్తున్న తోపుడు బండి ఉంది కదా, దీని మీదనే భక్తుల్ని గుడి దాకా తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. ద్వారకాధీష్ की जय. जय हिंद.